హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఇదిగోండి, ఈరోజు శుక్రవారం కదండి. శుక్రవారం రోజు పూజ చేసుకున్నాను. అది కొంచెంగా షార్ట్లో చూపిస్తున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇంక ఇదిగోండి, గడప లక్ష్మి పూజ చేసుకుంటున్నాను. అలాగే కొంచెంగా దీపారాధన కూడా చేసుకున్నానండి. అంటే మామూలుగా నిత్య దీపారాధన చేసుకుంటాం కదా, అలాగే చేసుకున్నాను అనమాట. ఆ ప్రసాదం కింద మామిడి పళ్ళు తీసుకొచ్చారు మా వారు. ఇంకా ప్రసాదం కింద మామిడి పళ్ళు కూడా పెట్టాను. అయితే ఈ షార్ట్లో చూపిస్తున్నానండి ఇవన్నీ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇదిగోండి, గడప లక్ష్మి పూజ అని చెప్పే కదా. ఇక అలా కొంచెం అంత పెరుగులో పసుపులో కొంచెం అంత పెరుగు కలుపుతానండి. కలిపి చక్కెర రాసుకున్నాం అనుకోండి, పచ్చగా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే ఈ టైల్స్ కదా, ఇంకా అలా కనిపిస్తున్నాయి అనమాట. నేను ఎప్పుడు పెరుగు కలపకుండా పసుపు రాయను అనమాట. ఇంక ఇదిగోండి, కొంచెం అంతా ఇలా చేసుకున్నాను. ఇక మా వారు బజార్కి వెళ్ళి ఇక కాయలను పువ్వులు తీసుకొచ్చారు. అలాగే ఇక చామంతి పువ్వులు ఉన్నాయి కదా, ఇంకా అవి అలంకరిస్తున్నాను. గులాబీ పువ్వు మధ్యలో పెట్టాను అనమాట. ఇంక ఇదిగోండి, కనిపిస్తుందా? అమ్మవారి పాదాలకేమో చామంతి పువ్వు పెట్టాను. ఎలా ఉందండి? బాగుందా? ఇంక ఇదిగోండి, పుష్పాలంకరణ చేయాలి కదా, ఇంకా అలా నేనైతే ఇలా చేసుకుంటానండి. గడపకి మరిన్ని పూలు లేవు అనుకోండి, ఇంక ఇలా చేసుకుంటాను. ఏమన్నా కొంచెం అంత మరిన్ని పూలు ఉంటే, ఏమన్నా కనకాంబరాలు అంటే మల్లెపూలు అంటే ఉన్నాయి అనుకోండి, ఇక మాల పెట్టేస్తాను అనమాట. అయితే ఈరోజు మాల లేదు కాబట్టి ఇంకా సింపుల్గా ఇలా అలంకరించుకున్నాను. ఇంక ఇదిగోండి, ధూపం వేస్తున్నానండి. దీపాలు అవి ఏమీ పెట్టకూడదు కదా, అందుకని ఊరికే అలా ధూపం వేసాను. ఇదిగోండి, నా నిత్య దీపారాధన ఇలా అయిందనమాట. ఒక దీపం, ఒక ఒత్తి, ఒక దీపం, ఒక సాంబ్రాణి కడ్డీలతో వెలిగించుకొని ఇంకా ప్రసాదం కింద మామిడి పళ్ళు పెట్టానండి. ఇక గులాబీలు తెచ్చారని చెప్పా కదా, ఏమో సెంటు గులాబీలు అండి. మల్లెపూలు గులాబీలు తెచ్చారనమాట. ఇక ఇవన్నీ పటాలన్నీ అలంకరించుకున్నానండి. అయితే దేవుడి మందిరం కూడా క్లీన్ చేయాలి. మంత్లీ ప్రాబ్లం అయిపోయిందని లాంగ్ వీడియోలో చెప్పా కదా. ఇక దేవుడి మందిరం కూడా క్లీన్ చేయాలి. అది క్లీన్ చేసేది కూడా వీడియోలో చూపిస్తాను. ఓకేనా? దీనికి సంబంధించిన లెంత్ వీడియో రేపు అప్లోడ్ చేస్తానండి. ఇది మాత్రం ఈరోజే శుక్రవారం కదా, ఇంక ఈరోజే పెట్టేస్తాను. సాయంత్రం 9:30 ఆ టైంలో పెట్టేస్తాను. తప్పకుండా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్